ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. యేసుక్రీస్తు వారు ఆత్మచేత నడిపించబడ్డం అంటే, యేసుక్రీస్తు వారి సేవ ప్రారంభంలోనే మనం గమనించినట్లయితే ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆత్మచేత ఉపవాస ప్రార్థనకు నడిపించబడ్డారు. ఆత్మచేత పలువురిని రక్షించడానికి ఆయన నడిపించబడ్డారు. యేసుక్రీస్తు వారు అంటారు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకు, గుడ్డివారికి కనులను దయచేయటకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నారని చెప్పారు. అంటే ఆత్మచేత ఎప్పుడైతే నడిపించబడతామో మన జీవితం అనేది వెలుగుగా ఉంటది, ఒక లైట్ హౌస్ లాగా ఉంటది, 10 మందికి ఉపయోగపడుతుంది. సిలువలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవడం. దేవుని ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనము ఈ లోకంలో అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతాం, నిజమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుడు ఆత్మచేత మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ తోటి దేవుని ఆత్మచేత ఎప్పుడైనా మనల్ని కష్టం వైపుకు, శ్రమల వైపుకు నడిపించినప్పుడు మన శరీర సుఖాలను చంపుకొని దేవుని కొరకు కష్టపడగలిగితే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన శరీరాన్ని కూడా చంపివేసి ఉన్నారు, శరీరాన్ని కూడా చంపవేయబడ్డానికి అప్పగించి ఉన్నారు, ఈడవబడడానికి, ఉమ్ము వేయబడ్డానికి, అవమానించబడ్డానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాగైతే అప్పగించారో, ఈ రోజు ఆత్మచేత మన శరీర క్రియలను చంపగలిగినట్లయితే, శరీర క్రియలు స్పష్టమైనవి, అవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇలాంటి విపరీత బుద్ధిని మనము చంపగలిగితే మనము నిజమైన జీవితాన్ని, 10 మందికి వెలుగుగా ఉండే జీవితాన్ని, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించగలుగుతాం. సిలువను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శరీర క్రియలను ఆత్మచేత చంపాలి. ఇక్కడే ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే, యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను తిరిగి లేపును అని చెప్పి ఉన్నాం. ఈరోజు చావునకు లోనైన జీవితాలను మనం ఆయన చేతిలో పెట్టగలిగితే, ఆత్మచేత మన శరీర క్రియలను, ఆ ద్వేషమును, దుష్టత్వమును చంపుకోగలిగితే, ఆ కాముకత్వమును, ఈ లోకంలో ఉన్న వ్యసనాలను చంపుకోగలిగితే గొప్పగా ఆశీర్వదించబడతాం, జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.